హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాల్షియం ఐరన్ అధికంగా ఉండే రాగులతో దోశలు అనమాట. రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా వారానికి 2 సార్లైనా ఇట్లా రాగులతో దోశలను ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లల్లో కానీ ఆడవాళ్ళలో కానీ ఎముక బలాన్ని పెంచుతుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. సో ఈ రాగి దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం రాగులను తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు రాగులు తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. అండ్ కొంచెం మెంతులు వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ అంతా. తర్వాత క్రిస్పీనెస్ రావడానికి జస్ట్ కొంచెం ఒక 2 స్పూన్స్ అంతా రైస్ తీసుకుంటున్నాను అనమాట. అది ఆప్షనల్, అవి లేకపోయినా మంచిగా వస్తుంది దోశ. సో చూస్తున్నారు కదా, ఇట్లా శుభ్రంగా 3-4 సార్లు కడిగేసేయాలి. ఒకవేళ వాటిలో రాళ్ళు అనేటివి ఉంటే మంచిగా గాలించుకుంటే సరిపోతుంది అనమాట. సో అట్లా కడిగేసి మళ్ళీ వాటర్ పోసేసి నానబెట్టేసేయాలి. మనం ఒక 7-8 గంటలు నానబెడితే సరిపోతుంది. అవి మంచిగా నానిపోతాయి. నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగేసేయాలి. కడిగేసి ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకోవాలి గ్రైండ్ చేసేసి. ఆ గిన్నె అనేది కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండేది చూసుకోవాలి. చూసిన కదా, స్టీల్ వాటిలోనే మనం ఎప్పుడైనా పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. సో అంతే, ఇట్లా పిండి మొత్తం రుబ్బేసుకున్న తర్వాత చేతితో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా మనం రాత్రి అంతా వదిలేసేయాలి. అది మంచి ఫర్మెంట్ అయిపోతుంది. చూసిన కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిండి మంచిగా అట్లా ఫర్మెంట్ అయిపోయింది. దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది అవసరం లేదు. మనం పిండి రుబ్బేటప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా. సో చూసిన కదా, మంచిగా కొంచెం ఉప్పు వేసేసి ఇంకా దోశలు వేసుకోవడమే. ఇంకా దోశలు మనకు నచ్చినట్టు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకోవచ్చు. క్రిస్పీ కావాలనుకుంటే ఇట్లా సన్నగా పల్చగా చేసేసుకొని సిమ్లో పెట్టేసి కాల్చినామంటే క్రిస్పీగా వస్తుంది. లేదు కొంచెం మెత్తగానే కావాలంటే మనం వెంటనే అట్లా తిప్పేసి అటువైపు ఇటువైపు కాల్చేస్తే అది మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ దోశల్ని మనం నైట్ డిన్నర్ లాగా కూడా చేసేయచ్చు అన్నంకి బదులు. దీంట్లో మంచి కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇవి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా మంచి హెల్దీ దోశ అనమాట ఇది. టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ అయిన ఈ రాగి దోశ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.